కంగ్రాచులేషన్స్. రైట్, ఇప్పుడు మీ అందరి యోగా ప్రదర్శనను చూసి మిమ్మల్ని అందరినీ గ్రీట్ చేయడానికి మంత్రివర్యులు ఉన్నారు. వారు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇన్ ద ఫస్ట్ ఐ వుడ్ లవ్ టు వెల్కమ్ Honorable Minister for Women and Child Welfare and Tribal Welfare శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు వారి విచ్చేసి వారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది పిల్లలందరినీ చూస్తుంటే. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కేంద్ర మంత్రి వర్యులు గారికి, అలాగే మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఇంకొక మంత్రివర్యులు సత్యకుమార్ గారికి, అలాగే ఎంపీ గారు రమేష్ గారికి, మిగిలిన ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు, మిగిలిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గిరిజన బిడ్డలు 25,000 మంది గిరిజన బిడ్డలు ఈరోజు యోగా కార్యక్రమం చేస్తుంటే యావత్ ప్రపంచం కూడా మిమ్మల్ని చూసి ఆశీర్వదిస్తుంది. ఈరోజు మిమ్మల్ని కేవలం ఆశీర్వదించడానికే రేపు యోగా కార్యక్రమం ఉంటే ముందు రోజు వచ్చి ఈరోజు మీకు అందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విద్యలో ఇన్ని మార్పులు వచ్చాయి మీ అందరికీ తెలుసు. యోగా కూడా మన విద్యాశాఖ మంత్రి గారు వచ్చిన తర్వాతనే మనం యోగా ఈ సంవత్సరంలోనే స్టార్ట్ చేశాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లలందరికీ యోగా నేర్పించాలి, యోగాంధ్రగా మన ఆంధ్రప్రదేశ్ ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలనే ఉద్దేశంతో మన స్కూల్స్ లోనే మొట్టమొదటిసారిగా యోగా మొదలుపెట్టి గిరిజన విద్యార్థులందరూ కూడా దేనిలోనూ తీసిపోరు అని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం అని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మొన్న మనం 2 నెలల క్రితం 21,000 మందితో యోగా చేస్తే ఈరోజు మన రికార్డు మనమే మళ్ళీ బ్రేక్ చేస్తూ 25,000 మందితో ఈరోజు యోగా చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. గిరిజన బిడ్డలు మొన్ననే 10th క్లాస్ ఇంటర్మీడియట్ కూడా పార్వతీపురం మన్యం జిల్లాకే ఫస్ట్ వచ్చింది సార్. కాబట్టి చదువులోనూ ఇటు యోగాలోనూ మా బిడ్డలు దేనికి తీసిపోరు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా తీసుకొని ఈరోజు మా బిడ్డలను ఆస్వాదించడానికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో పిల్లలు వచ్చినప్పటి నుంచి చాలా నవ్వుతానే ఉన్నారు. ఇప్పుడు మాట్లాడే వ్యక్తి గురించి నేను చెప్పేది ఏంటంటే, ఆయన వచ్చి మీరు అందరూ చేస్తున్న యోగా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కలెక్టర్ గారితో మాట అన్నారు, మీరు మాకు పెద్ద వర్క్ పెట్టేశారు, వీళ్ళు చేశారు కదా, వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడు ప్రతి స్కూల్లోనూ కూడా ఇట్లాంటిది పెట్టాలి.